బ్రేకింగ్ న్యూస్ ఏపీలో పలు చోట్ల రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్లు మొరాయిస్తున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి కొత్త మార్కెట్ ధరలు అమల్లోకి రానుండడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు తాకిడి పెరిగింది. చాలా చోట్ల సిఎంఎఫ్ఎస్ సర్వర్ ఓపెన్ కాకపోవడంతో ఈ రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. అయితే రేపు కూడా ఇలాంటి పరిస్థితే ఉంటుందంటున్నారు అధికారులు. ఏపీలో పలు చోట్ల రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్లు మొరాయిస్తున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి కూడా ఇటు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ధరలు అమల్లోకి రానున్న నేపథ్యంలో ఇవాల్టి నుంచే అందరూ కూడా రిజిస్ట్రేషన్ ని చేయించుకునే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అందరూ ఒకటేసారి రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ కి భారీగా అక్కడికి చేరుకోవడంతో ఇటు చాలా చోట్ల ఇక్కడ సేవలైతే నిలిచిపోయాయి. ఇక రేపు కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుందంటున్నారు అధికారులు. సిఎంఎఫ్ఎంఎస్ సర్వర్ ఓపెన్ కాకపోవడంతోనే ఈ రిజిస్ట్రేషన్లన్నీ కూడా నిలిచిపోయినట్లుగా ఇటు అధికారులైతే తెలిపారు. అయితే ఫిబ్రవరి 1 నుంచి కూడా ఇటు కొత్తగా మార్కెట్ ధరలు అమల్లోకి రానుండడంతో ఇటు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు భారీగా ఒక్కసారిగా తాకిడి పెరిగింది. ఒక్కసారిగా అక్కడికి రావడంతో ఇటు సిఎఫ్ఎంఎస్ సేవలైతే నిలిచిపోయినట్లుగా ఇటు అధికారులు తెలుపుతున్నారు. ఇక రేపు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది అంటూ కూడా ఇటు అధికారులు తెలియజేస్తున్నారు. ఏపీలో పలు చోట్ల రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్లు మొరాయిస్తూనే ఉన్నాయి. ఫిబ్రవరి 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్న నేపథ్యంలో ఒక్కసారిగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు తాకిడి పెరిగింది. చాలా చోట్ల సిఎఫ్ఎంఎస్ సర్వర్ ఓపెన్ కాకపోవడంతో రిజిస్ట్రేషన్లు అన్నీ కూడా నిలిచిపోయాయి. అయితే ఇదే పరిస్థితి రేపు కూడా ఉంటుంది అంటున్నారు అధికారులు. ఒక్కసారిగా ఇక ఫిబ్రవరి 1 నుంచి కూడా ఇటు మార్కెట్ ధరలు అమల్లోకి రానున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర చాలా మంది కూడా ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు సర్వర్ మొరాయించడంతో సేవలన్నీ కూడా నిలిచిపోయినట్లుగా తెలుస్తోంది. ఇక రేపు కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుంది అంటూ కూడా ఇటు అధికారులు తెలియజేస్తున్నారు. సిఎఫ్ఎంఎస్ సర్వర్ ఓపెన్ కాకపోవడంతోనే రిజిస్ట్రేషన్లు అన్నీ కూడా ఒక్కసారిగా నిలిచిపోయిన పరిస్థితి ఏపీలో పలు చోట్ల చోటు చేసుకుంది. రిజిస్ట్రేషన్ మొరాయిస్తున్నట్లు కూడా ఇటు రిజిస్ట్రేషన్ శాఖ ఆఫీసర్లు తెలియజేస్తున్నారు. ఇక రేపు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది అంటూ కూడా ఇటు అధికారులు తెలియజేస్తున్నారు. ఫిబ్రవరి 1 నుంచి ఇటు మార్కెట్ ధరలు అమల్లోకి రానున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఈ 2 రోజుల్లోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అనే బాధ్యతలంతా కూడా ఆఫీసర్స్ దగ్గరికి చేరుకుని ఇటు వాళ్ళ ల్యాండ్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ సర్వర్ డౌన్ అవ్వడం కారణంగానే రిజిస్ట్రేషన్లు అన్నీ కూడా ప్రెజెంట్ నిలిచిపోయాయి. రేపు కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుంది అంటూ కూడా ఇటు అధికారులు తెలియజేస్తున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ఇప్పటికే భారీగా తాకిడి పెరిగిందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం మనం ఏపీలో పలు చోట్ల రిజిస్ట్రేషన్ శాఖ సర్వర్లు అయితే మొరాయిస్తూనే ఉన్నాయి. ఫిబ్రవరి 1 నుంచి ఇటు కొత్త మార్కెట్ ధరలు అమల్లోకి రానుండడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు తాకిడి పెరిగిందని చెప్పుకోవాలి. చాలా చోట్ల ఇటు సిఎఫ్ఎంఎస్ సర్వర్ ఓపెన్ కాకపోవడంతోనే రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. అయితే రేపు కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుంది అంటున్నారు అధికారులు. ఇక దీనికి సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, రిజిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి ఛార్జెస్ అనేది పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు చేసుకునే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతుందనే విధంగా చెప్పచ్చు. ఎందుకంటే 1వ తారీఖు నుంచి కొత్త ఛార్జెస్ అమల్లోకి వస్తున్నటువంటి నేపథ్యంలో కంపల్సరిగా ఇప్పుడు ఉన్నటువంటి ఛార్జెస్ కి పెరిగేటటువంటి ఛార్జెస్ కి కూడా గమనీయమైన మార్పులు ఉంటాయనే విధంగా కూడా జరుగుతున్నటువంటి ప్రచారంలో చాలా మంది ఈ 2 రోజుల్లోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటూ కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయాలకి పెద్ద సంఖ్యలో వస్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి సర్వర్లు అయితే మొరాయిస్తున్నాయని చెప్పొచ్చు. మంగళగిరి నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో మధ్యాహ్నం నుంచి కూడా సర్వర్లు అనేది కూడా ఇష్యూ వస్తున్నట్లు కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితి అనేక ప్రాంతాల్లో కూడా ఉన్నట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక్కసారిగా ఈ ఎవరైతే వచ్చేటటువంటి వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరగటం, ఆన్లైన్ ద్వారా ఇదంతా కూడా జరగాల్సినటువంటి ప్రాసెస్ నేపథ్యంలో ఒక్కసారిగా ఈ అప్లోడ్స్ కానీ ఇవన్నీ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో సర్వర్లు అయితే మొరాయిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా అధికారులు
సెంటర్లు ప్రత్యేకంగా కొన్ని చోట్ల ఏర్పాట్లు చేశామనే విధంగా చెప్తున్నారు. కానీ ఎక్కడా కూడా ఈ ఫలితాలు అయితే సత్ఫలితాలను ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. చాలా మంది కూడా దీనిపైన కూడా కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే సర్వర్ ఉండటంతో గంటల సమయం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా కూడా వినియోగదారులు కూడా చెప్తున్నారు. మరి ఒక్కసారిగా ఈ 2 రోజుల్లో మరింత పెరిగేటటువంటి అవకాశం అయితే ఉన్నట్లు కూడా వినియోగదారుల సంఖ్య పెరిగేటటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో మరి ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి ఏమైనా పెడుతుందా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితుల్లోనే. ఏదైనప్పటికీ కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీలకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం కూడా ఒక అంశాన్ని చెప్తుంది. ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ రిజిస్ట్రేషన్ పెరిగినటువంటి వాల్యుయేషన్స్ అనేది కంపల్సరిగా వినియోగదారులకు రానున్న రోజుల్లో ఉపయోగపడేటటువంటి పరిస్థితులు ఉంటాయనే విధంగా కూడా మంత్రి కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ మాత్రం వినియోగదారులు ₹1 తగ్గినట్టే కదా అనే విధంగా కూడా చాలా మంది అయితే మాత్రం బారులు జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్.